ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నీరామి లింగరాజయ్య గారు సుకరంభ సంవాదంలో ఒక కందార్థరును తెలుసుకుందాం. వ్యాసుని కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ మహారణ్యాల్లో తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన తపస్సు మరి ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళంగా వైరంతో కూడి జంతువులన్నీ కూడా కలిసిమెలిసి ఆనందంలో ఊలలాడుతున్నాయి. ఆ జంతువులన్నీ కూడా వైరంతో అక్కడేమీ లేవు. ఏ జంతువు కూడా ఒకదానికొకటి వైరంగా ఉన్నటువంటి కూడా కలిసిమెలిసి అక్కడ తిరుగుతూ ఉన్నాయి. అలాంటి వాతావరణం ఆ తపో భూమిలో ఉంది. ఆ తపో శక్తివంతుడైన సుఖబ్రహ్మ యొక్క తపస్సు గొప్పతనం అది. ఇది చూసి ఇంద్రుడు రంభను పంపిస్తాడు. రంభ భూలోకన వచ్చి సుఖబ్రహ్మ ఆశ్రమంలో ఆయన తపస్సు చేస్తూ ఉంటే తన యొక్క అందాలన్నీ ఒలగబోసి అక్కడ ఆయన యొక్క తపస్సు భంగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆవిడ ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆయన చలించడం లేదు. చలించక మెల్లగా కొనలెత్తి ఆ రంభవంక చూసి ఇలా అంటున్నారు: మిక్కిలి మలమూత్రాదులు గిక్కిరిసి స్వగస్తి మాంసకీలాలములను మిక్కిలిగ రోగ భయాదులు దుఃఖములకు మూలదుంప దూషిత కొంప దుర్గుణ పండ్లు దురుకోని గంప అక్కారామాలీన అంగా సౌఖ్యము కోరి అక్కారామాలీన అంగా సౌఖ్యము కోరి కకూర్తి పడనేలా కారణమేవో చేలి దూషిత కొంప దుర్గుణ పండ్లు దొరుకోని గంప. రంభ దేవలోకం నుండి భూలోకం వచ్చి ఎందుకు వచ్చావు? ఈ శరీరం కోసమా? శరీరం మీద వ్యామోహం కోసమా? మరి ఎందుకోసం వచ్చావు? ఇది ఎలాంటిదో తెలుసా? మిక్కిలిగా రోగభయాదులు దుఃఖములకు మూలదంప. అలాంటి దూషిత కొంప దుర్గుణ పండ్లు దొరుకోని గంప. మిక్కిలి మలమూత్రాదులు గిక్కిరిసి స్వగస్తి మాంసకీలాలములం. ఈ కొంపలో మిక్కిలిగా చాలా మలమూత్రాదులు గిక్కిరిసి స్వగస్తి మాంసకీలాలములం. ఇందులో మిక్కిలిగా రోగభయాదులు. ఎన్నెన్ని రోగాలు లేవు, చాలా రోగాలు ఉన్నాయి ఇందులో. దుఃఖములకు మూలదుంప. ఇది చూడడానికి బాగుంటుంది కానీ ఏది లేకపోయినా ఏడుస్తూ ఉంటుంది. ప్రతిదీ కావాలి, చూసిందల్లా కావాలి, ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు. ఇలాంటి దుఃఖములకు మూలదుంప దూషిత కొంప దుర్గుణ పండ్లు దొరుకొని కుళ్ళిపోయిన పండ్ల గంపలాంటి శరీరం. అలాంటి శరీరానికి అక్కారమాలిన పనికిరాని శరీరం కోసం అంగా సౌఖ్యం కోరి ఆ ఆనందం కోసం క్షణకాలం ఆనందం కోసం కక్కుర్తి పడుతున్నావు. కక్కుర్తి పడనేలా కారణమే చెల్లి అని ఈ శ్లోకం ద్వారా సుఖబ్రహ్మ చెప్పినట్లుగా చెబితే రంభ నీరుగారిపోయింది, ఆశ్చర్యమైపోయింది. నీలాంటి విశాల నేత్రనేతం వ్రతులన్ భూవలయమునందు నేను పుట్టిన మొదలు చీర గుడ్డ కట్టిన మొదలు ఏ వంక వినలేదు, ఏ వంక కనలేదు. ప్రతి ఒక్కరూ ఎంతమంది తపస్సు చేశారో అందరూ కూడా నా మాయలో పడినటువంటి వారే. కానీ నీలాంటి వారిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మహాత్మని శరణు చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని రంభ వెళ్ళిపోయింది. అంటే సుఖబ్రహ్మ ఎంత గొప్పవారో చూడండి. ఆ యోగం అన్నటువంటి ధ్యానం అన్నటువంటి ఆ ధ్యాస ఉండాలి.
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నటువంటి అష్టాంగ యోగాలలో సిద్ధిని పొందినటువంటి మహాత్తుని మనం సంపాదించాలి. అది మన హైందవ సనాతన ధర్మం. అది మన హిందూ సనాతన ధర్మం. అలాంటి ధర్మంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ ధర్మాన్ని మనం నిలబెట్టినట్టు బాధ్యత మనందరిది. ఎందుకంటే మనకి ఋషులు మనకిచ్చినటువంటి ఆ ధనమది. ఋషి సత్సాంప్రదాయాన్ని మనందరం కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుతూ హరి ఓం నమ శివాయ.